రాత్రికాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, సర్వలోకాన్ని నోటి మాట ద్వారా సృష్టించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము అయ్యా. ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు, ఈ క్షణము వరకు అయ్యా మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించిన దేవుడవు, రక్షించిన దేవుడవు, కాపాడిన దేవుడవు నీవే నాయనా. అయ్యా, అందును బట్టే మేము ఈ రాత్రి యందు సజీవులుగా ఉన్నాం, మేము ప్రార్థించుకొనగలుగుతున్నాం తండ్రి. అయ్యా, మార్గంలో ప్రమాదాల నుంచి తప్పించారు, ఏ బలహీనత మమ్మల్ని ఆవరించకుండా కాపాడారు, ఏ లోటు లేకుండా పోషించారు, ఏ పరిస్థితుల్లోనూ కృంగిపోకుండా లేవనెత్తారు నాయన. మీకు స్తుతులు. అయ్యే రాత్రి నా కుటుంబంతో కలిసి మరొకసారి మీ సన్నిధిలో గడిపే, మీకు ప్రార్థించుకునే కృప, సహాయము, ధన్యత మా అందరికీ దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులు నాయన. స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎస్ లార్డ్, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే అని యెషయా గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనంలో నాయన మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునైనా మమ్మల్ని మాకున్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో అందరూ వదిలేసి వెళ్ళిపోతుండొచ్చు, కానీ నాయన నీవు మమ్మల్ని ఎత్తుకొని రక్షిస్తావని, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదని, ఈ లోక మనుషుల వలె మోసం చేసే దేవుడవు కాదని, అయా మాకున్న ఆ సమస్యల్లోనే మమ్మల్ని విడిచిపెట్టి అయా మమ్మల్ని ఒంటరిని చేసి, మమ్మల్ని అనాథను చేసి అయా వదిలేసే దేవుడవు కాదు, గాని మమ్మల్ని ఎత్తి పట్టి రక్షించువాడవు నీవే ప్రభువా. అందును బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా అయా మీరు రక్షిస్తారనే విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తుండగా ప్రతి ఒక్క పరిస్థితి నుంచి బిడ్డలను రక్షించండి, బిడ్డలను కాపాడండి, మీ దయ చూపించండి నాయన. ప్రభువా, ఈ రాత్రి అందు ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా స్థలాల నుంచి ప్రార్థనలు వారు నాయన ఉంటున్నారు. అయా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. దేని కొరకైతే వారు ఈ రాత్రిన ప్రార్థనలో ఉన్నారో అది వారి జీవితంలో అనుగ్రహించబడునుగా కాని ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు వారు గ్రహించని అయా ప్రతి ఒక్క అద్భుతాన్ని వారి జీవితంలో జరిగించండి. అవును తండ్రి, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు నాయనా మీ దైవజనుడిగా ప్రార్థిస్తున్నాను, సహాయం దయచేయండి. ఎన్నో మెడిసిన్స్ వాడుతున్న తగ్గనటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి ఈ రాత్రిన విడుదల వచ్చునుగాక, మంచి ఆరోగ్యం బిడ్డలు పొందుకొందురుగాక. ఎస్ లార్డ్, సంపూర్ణమైన స్వస్థత, విడుదల అనుగ్రహించండి, ఆయుష్ను అనుగ్రహించండి. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చేతబడి శక్తులను యేసు నామమున లయపరచండి నాయన. అదే విధంగా అప్పులు కలిగి ఉన్నారు నాయన, ప్రతి అప్పు తీర్చుకునే మార్గాన్ని మీరు తెలియపరచండి. వారు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో అభివృద్ధి దయచేసి వారి ప్రతి ఒక్క ఆర్థిక కష్టం నుంచి వారిని లేవనెత్తండి ప్రభువా. తలగా ఉండే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. అయా అదే విధంగా అయ్యా ఎవరైతే కుటుంబంలో సమాధానం లేని స్థితిలో ఉన్నారో తండ్రి, వారి కుటుంబాన్ని ఈ రాత్రి మీరు దర్శించండి. ఈ రాత్రిన సమాధానం దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని, గౌరవించుకొని, జీవించుకునే కృప చూపించండి తండ్రి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వారు కూడా తిరిగి రావడానికి సహాయం దయచేయండి. అయ్యా భార్యకు భర్తకు మధ్య ఎటువంటి ఇబ్బందులు, గొడవలు లేకుండా ప్రభు, ఎటువంటి డైవర్స్ వంటి వారి కేసులు కూడా నైనా కొట్టివేయబడినట్లుగా సహాయం దయచేయండి ప్రభువా. అదేవిధంగా యవన బిడ్డలకు ప్రాముఖ్యంగా మారు మనసు దయచేయండి తండ్రి. తల్లిదండ్రులకు లోబడే హృదయము వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా ఆస్తిపరమైన గొడవలు ఎవరైతే కలిగి ఉన్నారో మరి ఆస్తిపరమైన గొడవలు ఏవీ లేకుండా కృప చూపించండి తండ్రి. ప్రభువా, గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాము అయ్యా. ఆ బహుమానం ఈ రాత్రి బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాము. గర్భంతో ఉన్నారు నాయన, తల్లికి కడుపులో ఉన్న బిడ్డకు మీ రక్షణ, మీ సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదే రీతిన ఎంతో మంది బిడ్డలు డిప్రెషన్లో ఉన్నారు నాయన, ఓటమి అంచుల్లో ఉన్నారు ప్రభువా. కోల్పోయాము, పడిపోతున్నాము అనే ఆలోచన చేస్తున్నారు, ఆత్మహత్య చేసుకుందాము అని తలంచుచున్నారు. ఆ ఆలోచనలన్నిటి నుంచి వారికి విడుదల దయచేసి అయా మరలా తిరిగి పుంజుకొని అయా మొదటి నుంచి స్టార్ట్ చేయడానికి సహాయం దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఎంతో మంది ఆయా దేశాలకు వెళ్తున్నారు, వారందరినీ దీవించండి. వీసా విషయంలో, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో
సహాయము దయచేయండి ప్రభువా. అదే రీతిన తండ్రి, విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నాయన, ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీలో ఉన్నారో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో, ఏ సమస్య వారిని ఆవరించకుండా ఈ రాత్రి అంతను కూడా భద్రపరచమని, ఆయా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. ఎవరైతే బిడ్డలు వివాహాల కోసం ఈ రాత్రి మీ పాసనదిని చేరి ఉన్నారో, అయా వారి వివాహము ఘనముగాను, వారు అనుకున్న ఆ యొక్క మంచి సంబంధము కుదిరినట్లుగాను సహాయము దయచేయండి ప్రభువా. అదే విధంగా కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల యేసు నామములో దయచేయండి. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని, ప్రతి ఒక్క ఎడిక్షన్ నుంచి, ప్రతి ఒక్క చెడు వ్యసనం నుంచి విడుదల అనుగ్రహించమని, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ విషయంలో కూడా సహాయము దయచేయమని, మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, ప్రాముఖ్యంగా బార్డర్స్ లో ఉన్న మా సైనికులను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని, అయినా మేము రాత్రి అందు సేద తీరబోతున్నాము. మంచి నిద్ర మాకు దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు, అంధకార క్రియలు, దురాత్మ శక్తులు, ఏ ఇబ్బంది కూడా లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరే భాగ్యం అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే భాగ్యము మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని, యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.